మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన గౌరవానికి తగ్గట్టు ఆ ముఖ్యమంత్రి అనే పదవికి ఆ స్థాయికి తగ్గట్టుగా ఆయన పనిచేయాలి, మాట్లాడాలి. కానీ ఆయన ముఖ్యమంత్రి అనేటటువంటిది మర్చిపోయి ఏదో ప్రతిపక్ష పార్టీలో నాయకుడు కొనసాగుతున్నా అనేటటువంటి ధోరణితో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా అహంకారాన్ని, ఆయన లోపల ఉన్నటువంటి అహంభావాన్ని, అధికార మత్తులో ఆయన ఎట్లా తేలియాడుతున్నాడో చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతా ఉంది, కనబడతా ఉంది. మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ, ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగి కండువాలు కప్పడంలో ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కానీ, నిరుద్యోగులను పిలిచి మాట్లాడడంలో కానీ ఏమాత్రం కూడా ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు కూడా చూపిస్తలేరు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడే చాలా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. సెక్రటరియట్ ఏరియా చుట్టూ, మొత్తం సచివాలయం చుట్టూ మొత్తం పోలీసుల రక్షణ, వేలాది మంది పోలీసులతో సచివాలయాన్ని వాళ్ళే దిగ్బంధించుకున్నారు. ఈ యూనివర్సిటీలు అన్నీ కూడా పోలీసుల నిర్బంధంతో, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ మొత్తం పోలీసుల నిర్బంధంతో ఆ యూనివర్సిటీలన్నీ కూడా అట్లనే తయారైపోయినాయి. ఏంది అసలు విషయం అంటే, వీళ్ళే గతంలో చెప్పినట్టుగా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి, అది డిఎస్సి అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరిగే ఎగ్జామ్స్ అయినా, ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా జరిగే ఎగ్జామ్స్ అయినా, వాటికి సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలతో విడుదల చేసి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం విత్ డేట్స్, మేము గెలిచిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ మాటను వీళ్ళు నిలబెట్టుకోలేరు. గతంలో ఇదే అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఆనాడు మధుయాష్కి గౌడ్ గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరిగి నిరుద్యోగులను కలిసి వాళ్ళతో మాట్లాడి అప్పటి మా ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేసి నిరుద్యోగుల్లో, యువతలో ఒక రకమైనటువంటి ఆందోళనను, మా పట్ల వ్యతిరేక భావాన్ని ప్రేరేపించినారు. మరి వాళ్ళ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆనాడు ఏవైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని కలిసినప్పుడు కానీ, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ, వీళ్ళ మేనిఫెస్టోలో కానీ, వీళ్ళ ఎన్నికల ప్రచార సభల్లో కానీ వాళ్ళకి ఏవైతే మాటలు చెప్పినరో ఆ చెప్పిన మాటలు నిలబెట్టుకోకుండా ఇవాళ నిరంకుశంగా ఒక నియంతలాగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరును బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది.